ఈ రోజు నా వీడియోలోని నూడిల్స్తోని మిక్స్చర్ చేసి చూపిస్తాను. క్రిస్పీగా టేస్టీగా ఇందులో బేసన్ కానీ గోధుమ పిండి కానీ ఏ విధంగా ఫ్లోర్ అవసరం పడదు. ఉట్ట నూడిల్స్తో నేను మిక్స్చర్ చేసి చూపిస్తాను. చివరి వరకు నా వీడియో ఫాలో అవ్వండి. ఒక ప్యాన్ తీసుకుంటాం. ప్యాన్లోని వాటర్ ఎక్కిన తర్వాత నూడిల్స్ వేసుకుంటాం. ఆ నూడిల్స్లోనే సాల్ట్ వేసుకుంటాం. బాయిల్ చేసుకొని ఇది కొంచెం గట్టిగా బాయిల్ అవ్వాలి, మెత్తగా అవ్వకూడదు. బాయిల్ అయిపోయిన తర్వాత మనం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని చల్లటి నీళ్ళతో కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ప్లేట్లోని ప్యాన్ కింద పెట్టుకొని డ్రై చేసుకోవాలి. బాగా నీళ్ళు డ్రై అయిన వరకు. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ప్యాన్లోని డీప్ ఫ్రై గురించి ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత నూడిల్స్ వేసుకోండి. వేసుకున్న వెంటనే కొంచెం పొంగులాగా వస్తుంది. ఆ పొంగు అంతా తగ్గిపోయిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసిన సేమ్ మిక్చర్ లాగే ఉంటుంది. నా వీడియోస్ కానీ నచ్చినట్టుకైతే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇక నూడిల్స్ వేగిపోయిన తర్వాత ఇప్పుడు శనగపలుకులు వేసుకుంటాం. శనగపలుకులు కూడా వేపుకొని కలర్ చేంజ్ అయిన వరకు వేపుకోవాలి. వేపుకొని ఇది కూడా ప్లేట్లో తీసుకుంటాం. అలాగే కరియాపత్తా కూడా వేపుకుంటాము. క్రిస్పీగా వచ్చినట్టుగా వేపుకోవాలి. వేపుకొని కరియాపత్తా తీసుకుంటాం. దీంట్లోని బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, కారం కూడా కలుపుకోవచ్చు. కానీ ఈ విధంగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉంది. మన నూడిల్స్ మిక్చర్ రెడీ అయిపోయింది.